వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలన్నారు ముఖ్యమంత్రి. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఈ ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతా అమలు చేసేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవిని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సంజీవిని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవిని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బేస్ లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని సీఎం ఎదుట అధికారులు వివరించారు. 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్గా వైద్య సేవలు అందించాలని, దానితో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానం మారేలా చూడాలని సీఎం సూచించారు. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామం ఇంకా అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. యాయ్ డాక్టర్ కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సమర్థవంతంగా వైద్య సేవలు అందించని అవుట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలగించేలా ఒక విధానం తీసుకురావాలని, ప్రజల మొబైల్ ఫోన్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం హైపర్ టెన్షన్ కేసుల్లో 56% కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తేలిందన్నారు. డయాబెటీస్ కేసుల్లో 16% కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు వెల్లడించారు. సంజీవని సేవలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91% మంది సంజీవని సేవల అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు యాయ్ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.